రక్షణ స్టీల్స్ కు బయ్యారం గనులు కేటాయించినప్పుడు నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. సూట్ కేసుల కోసమే కొత్త నాటకానికి తెరతీశారని విశాఖ జిల్లా పాదయాత్రలో దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి బెదిరింపులకు చిరునామాగా మారుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. బయ్యారం గనుల్ని వైఎస్ హయాంలో బ్రదర్ అనిల్ కు గంపగుత్తగా రాసిస్తే ఎందుకు నోరు మెదపలేదని బాబు నిలదీశారు. తమ పోరాటం వల్లే రక్షణ స్టీల్స్ కు కేటాయించిన బయ్యారం గనుల్ని ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన వివరించారు. 3 ఏళ్ల కిందటే బయ్యారం గనుల ప్రాంతాన్ని సందర్శించి స్థానికంగానే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశామని బాబు గుర్తు చేశారు. ఇప్పుడే మేల్కొన్న కేసీఆర్ ఉద్యమం అంటూ కొత్త నాటకానికి తెరతీశారని దుయ్యబట్టారు. ఆయన నిన్న మాట్లాడుతున్న బయ్యారంలో ఏదో పొడి చేశారని. బయ్యారం రాజశేఖర రెడ్డి 1,40,000 ఎకరాలమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి. 1,40,000 ఎకరాలు బయ్యారంలో స్టీల్ తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకు. దాన్ని రాజశేఖర రెడ్డి అల్లుడికి అనిల్ కుమార్, ఆయన పెద్ద మతాన్ని ప్రబోధిస్తా ఉంటాడు, పెద్ద మంచి మారిగా ఆయనకు అప్పచెప్పారు. మేము పోరాడాం, రక్షణ స్టీల్ మేము పోరాడాం, వదిలిపెట్ల పోరాడి విధులేని పరిస్థితుల్లో ఇటీవల క్యాన్సిల్ చేశారు. అప్పుడు ఈయన ఎక్కడ రాలా, టీఆర్ఎస్ నాయకుడు ఎక్కడ రాలా. ఇప్పుడు మాట్లాడతారు వచ్చి నేనేదో సావు తెలివి, ఇప్పుడు నిద్ర చేసి నేనేదో పోరాడతారని. ఆ రోజు ఎందుకు సూట్ కేసులంటే గమనున్నాడు, ఇప్పుడు సూట్ కేసులు అందలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు. ఎస్సీ ఎస్టీలకు తెలుగుదేశం హయాంలోని అన్ని విధాల న్యాయం జరిగిందన్న బాబు ఉప ప్రణాళిక నిధుల్ని కాంగ్రెసే దారి మళ్లించిందని విమర్శించారు. ఏం ఘనత సాధించారని ముఖ్యమంత్రి దళిత బంధు బిరుదు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. మొన్న ఈ ముఖ్యమంత్రి కింద కుమారుడు మాట్లాడుతున్నాడు, మన ఎలక్షన్ మెషిన్లు ఉంటాయి ఈవీఎంలు, ఆ మెషిన్లు బహుజనని పెట్టుకున్నారు ఎస్సీ డబ్బులన్నీ. ఇప్పుడు అంటాడు ఆయన ఏదో ఈ యొక్క హరిజన బంధను లేకుంటే బాంధవుడను బిరుదు తీసుకున్నాడు, దళితుల బాంధవుడని. నాకేదో అర్థం కాదు ఆయన చేసే పని చూస్తా ఉంటే. మొత్తం చేసింది ద్రోహం. మీరు ఎవరైనా షెడ్యూల్ కులాల ద్రోహం ఉన్నారంటే ఈ దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు. జమాదులపాలెం, బయ్యావరం మీదుగా కసింకోట వరకు సోమవారం బాబు యాత్ర సాగింది. నేడు పిసినిగాడ, కొత్తూరు, అడ్డరోడ్డు, పరమేశ్వరి పార్కు, బట్లపూడి, శంకరం మీదుగా రేపాకల వరకు ఆయన నడక సాగనుంది.